హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్, హ్యాపీ హోలీ అందరికీ. ఇగో మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఈ చెట్టు ఎంతమందికి తెలుసు? అయితే 2-3 రోజుల ముందే తెంపుకొచ్చి బయట రోళ్ళు ఉండేవి ఊర్లలో, రోడ్లలో ఇవి ఈ పువ్వు అంతా దుషి మంచిగా దంచి దాంట్లో సున్నము ఇంకేమేమో కలిపేటోళ్ళం అనమాట. అదంతా రసం తీసి మనం స్ప్రైట్ బాటిళ్ళల్లో, థమ్స్అప్ బాటిళ్ళల్లో స్టోర్ చేసుకొని హోలీ పండగ రోజు ఇంటింటికి వెళ్ళి ఆడేటోళ్ళం అనమాట. ఎవరైతే డబ్బులు ఇవ్వకపోతారో ఇది హోలీ మీద పోస్తా అనేది. కానీ ఈ కలర్ పువ్వు అయితే అసలు చూసిరు కదా, కానీ ఆ కలర్ పువ్వు రసం తీసి ఎవరి మీద పోస్తే గొడవలు కోసిన ఆ కలర్ అసలు పోకపోతుంది. అది పోస్తాము అని భయపెడితే డబ్బులు ఇచ్చేటోళ్ళు చిన్నప్పుడు. అట్లా సరదాగా మస్తు ఆడేటోళ్ళం. హోలీ వచ్చిందంటే మస్తు ఎంజాయ్ అనిపించేది. ఆ చెట్టు పువ్వుతో మీరు ఎంతమంది ఆడిరు, చిన్ననాటి జ్ఞాపకాలు మీకు ఎవరెవరికి తెలుసు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఆ రసంతో చాలా ఆడేటోళ్ళం. అసలు ఇప్పుడు మా పిల్లలకైతే అది మేము ఆడేటోళ్ళం అని చెప్తేనే తెలుస్తుంది ఈ జనరేషన్ పిల్లలకి. ఊర్లో ఉన్నప్పుడు మన చిన్నతనంలోనే మస్తు ఆడేటోళ్ళం. ఇప్పుడు ఏముంది, ఉట్టి కలర్స్ తెచ్చి అదేదో దాంట్లో వాటర్లో అది పెట్టి కొట్టడం, అదే ఎంజాయ్ తప్ప అసలు ఇలాంటి తెలియనే తెలియదు పిల్లలకి. ఓకేనా, మీకు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొకసారి అందరికీ హ్యాపీ హోలీ.